హాయ్ అండి, నేను మీ శ్రీకాకుళం అమ్మాయిని. వెరీ వెరీ సాఫ్ట్ చపాతీలు చేసినప్పుడు అస్సలు సాఫ్ట్ గా రావండి. ఆ చపాతీ నవ్వులుతుంటే తలనొప్పి వచ్చేస్తుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసమే ఈ టిప్ అండి. బాగా మగ్గిన అరటిపండును ఒకటి తీసుకొని మంచిగా మెదుపుకోవాలి. అందులో కొద్దిగా పాలు వేసి కలిపి గోధుమ పిండి గాని మల్టీగ్రెయిన్ పిండి గాని వేసి నీరు పోయకుండా ఆ పాలు అంటిపండులో బాగా పిండి కలిసేటట్లు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోస్తూ చపాతీ ముద్ద కలుపుకోవాలి. ఈ ముద్దలో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిలో అంటిపళ్ళు పాలు వేస్తే మెత్తగా వస్తాయని నాకెలా తెలుసంటే, నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నతో అయ్యప్ప మాల వేశాను. అయ్యప్ప మాల మండలం రోజు దీక్ష తీసుకున్నాము. ఆ మండలం రోజుల పాటు మేము సన్నిధానంలో ఉన్నాము. అక్కడ మాకు రాత్రి అల్పాహారంగా చపాతీలు పెట్టేవాళ్ళు. ఆ చపాతీలు ఇలానే చేసేవాళ్ళు, అంటిపళ్ళు పాలు వేసి. చాలా సాఫ్ట్ గా ఉండేవి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సాఫ్ట్ గా వస్తాయి.